గత 5 ఏళ్లు ప్రజలకు వెన్నుపోటు పొడిచిన పార్టీ ఇప్పుడు 2 ఏళ్ల వెన్నుపోటు అంటూ డ్రామాలాడుతుందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి విమర్శించారు. ఏ రకంగా తాము వెన్నుపోటు పొడిచామని సిగ్గు లేకుండా ఊరూరు తిరుగుతున్నారని మండిపడ్డారు. పూర్తి కాని వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేశామని జాతికి అంకితం చేసిన నీచమైన ఘనత వైసీపీదన్నారు. చెప్పిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా చేశామన్న ఆయన గడిచిన 2 ఏళ్లలో ఏనాడు ఎవరిపైనా తప్పుడు కేసులు పెట్టలేదన్నారు. ఈ ప్రాంతం మీదుగా వెళ్లే 60 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవేను రాకుండా చేసిన చరిత్ర వైసీపీ నాయకులదన్నారు. మార్కాపురం నియోజకవర్గానికి రిలయన్స్ బయోగ్యాస్ తెచ్చామన్న ఆయన 3,000 మంది ఉపాధికి కల్పిస్తున్నామని కూడా చెప్పారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ మార్కాపురం జిల్లా చేయించాం, వెలుగొండని పూర్తి చేయించబోతా ఉన్నాం, ఇంటింటికి పైప్ లైన్ స్కీమ్ ని ఈ జిల్లా అంతా తీసుకొని వస్తా ఉన్నాం, రిలయన్స్ కంపెనీని తీసుకొని వచ్చి బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మిస్తా ఉన్నాం, అలాగే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలని ఈ ప్రాంత ప్రజలకు చూపించబోతా ఉన్నాం. అయితే ఇటీవల వైసీపీ పార్టీ వాళ్ళు, గొడ్డలి పార్టీ వాళ్ళు 2 సంవత్సరాల వెన్నుపోటు అని చెప్పి పెట్టుకుని ఊర్లు తిరిగారు, ఊరేగారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీకన్నా సిగ్గుండాలా, మాకన్నా సిగ్గుండాలా? మీరు ఏ రకంగా పట్టుకుని మిమ్మల్ని మేము వెన్నుపోటు పడిచామని మాట్లాడారు? వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినామని చెప్పి జాతికి అంకితం చేసిన దుర్మార్గులు మీరు. ఈ అమాయక ప్రజలని మోసం చేసి ఓట్లు వేయించుకున్న రాక్షసులు మీరు. ఈ రోజుకి కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇంకా 2,053 కోట్లు ఖర్చు పెడితే గానీ ఆ ప్రాజెక్టు పూర్తి కాదు. నిర్వాసితులకు ₹1 డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వకుండానే ఇచ్చినామని చెప్పి, పూర్తి చేసినామని చెప్పి ఈ అమాయక ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించింది మీరు కాదా? మీరు చేసిన దుర్మార్గంలో ఇబ్బంది పడ్డ రైతులకి ఈ రోజుకి ఒక్కొక్కటిగా చేర్చుకుంటూ వస్తా ఉన్నాం. వీడి పొలాలు తీసి వాడికి రాస్తారు, వాడి పొలాలు తీసి రెడ్ మార్క్ పెట్టిస్తారు, ఇంకోటి పొలాలు తీసి